60-40 అనుకుంటున్నాను నేను. అంటే ఇంకా పూర్తి నెగిటివ్ ఏం రాలా. 40% వ్యతిరేకిస్తున్నారు, 60% మంది సమర్థి అంటే ఏదో జరుగుతుందిలే అని వెయిట్ చేస్తున్నారు. వ్యతిరేకిస్తున్న వాళ్ళు 30% ఉండొచ్చు, అందులో 30% మంది చూద్దాం ఒక ఏడాదిగా అయ్యింది అనుకుంటున్నారు. అందువల్ల ఎక్కువ వ్యతిరేకత రాదు. వెన్నుపోటు విషయంలో ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలు ఏమీ జరగలేదు, సూపర్ 6 ఏమీ అమలు చేయలేదు ఈ ఏడాది, అది ఒకటే చూడాలా? ఇంకో కోణంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమరావతి మీద పెట్టిన ఎఫర్ట్ని, పారిశ్రామికవేత్తలను తీసుకొస్తున్న విధానాన్ని, ఇప్పటికే చాలా ఒప్పందాలు కూర్చో, ఇవన్నీ రావా? అవన్నీ ఒక కోణంలో చూడద్దా? ఏముందని సంబంధం? జగన్ ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టారు, అంబానీలు అదానీలు అందరు రాలేదా? ఇప్పుడు వీళ్ళు లేనప్పుడు ఏదో 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు నోటికి వచ్చింది చెప్పేస్తున్నారు. 7 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి, 8 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అనేది. అప్పుడు కూడా 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులను 10 లక్షల మంది 15 లక్షల మందికి ఉద్యోగాలు. నోటితో ఏమైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవడన్నా హైదరాబాద్ వెళ్ళడం మానేస్తున్నాడా? బెంగళూరు వెళ్ళడం మానేస్తున్నాడా? అమరావతిలో క్యూ కడుతున్నాడా? ఆంధ్రాలో ఎవరికన్నా ఉద్యోగాలకు ఏమైనా ఎగబడి వస్తున్నాయా? కాబట్టి అవన్నీ చెప్పడానికి బాగుంటాయి. అవి కాదు, ఇక్కడ గవర్నమెంట్ మీదన వీళ్ళు రైట్ చేస్తున్నటువంటి పాయింట్లో కీలకం వల్ల ఏంటంటే, ఒకటి ఈ సంక్షేమ పథకాలతో పాటుగా వెన్నుపోటును వీళ్ళు ప్రధానంగా ఆ పదం ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, ఉద్యోగాలు పోయేలా చేశారు. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ జీతాలు ఇచ్చినటువంటి ఉద్యోగులు లేదా ఉపాధి పొందినటువంటి వాళ్ళు వాలంటీర్లు